ఇన్వెస్టిగేటివ్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇట్స్ లైక్ ట్రెండ్ అని చెప్పాలి. ఇప్పుడు ట్రెండ్లో ఇలాంటి హర్రర్ కామెడీ కానివ్వండి, ఇలాంటి సైంటిఫిక్ థ్రిల్లర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్. అది మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నారు? ఏ ఎలిమెంట్? Yeah, I mean, see, you can come for the story, you can come for the brilliant action sequences, ఇంత పెద్ద కాస్టింగ్. నిజంగా చెప్పాలంటే లక్ష్మి గారు ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. డెఫినెట్గా కొత్తగా కనబడతారు మీ అందరికీ. అండ్ లక్ష్మి గారు, మోహన్ బాబు గారు చేసిన సీన్స్ ప్రతిదీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, టు ది పాయింట్ ఉంటుంది. సో మీకు నాకు అంత ఎంజాయ్ చేస్తారండి. మీకు ఇది బాగుంది, ఇది బాగోదు అంటూ ఉండదు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవరు సీట్ నుంచి కదలరు, అలాగా స్క్రీన్ మీద అతుక్కుపోయి ఉంటారు. సో అంత రేసీగా ఉంటుంది ఫిలిం కూడా. లక్ష్మీ ప్రసన్న గారు, ఐ కెన్ సీ ఇన్ ద ట్రైలర్. లక్ష్మి అని పిలిస్తే చాలు. లక్ష్మి గారు, ఓకే మ్యామ్. లక్ష్మి ప్రసన్న. ఓకే, నో మోర్. లక్ష్మి గారు, ఓకే. లక్ష్మి గారు, అయితే ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఉంటే మీ నిక్ నేమ్ ఏంటి మ్యామ్? లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కాల్ యూ. ఫ్యామిలీలో అమ్ము అని పిలుస్తారు, అమ్ము, అమ్ముడు. ఫ్రెండ్స్ అందరూ లక్కు, లక్కీ, HRH, ఈ మూడు ఎక్కువ. HRH, ఓకే. సో కమింగ్ టు ద పిక్చర్, దక్షలో క్యారెక్టర్ నేను ట్రైలర్లో చూసినప్పుడు ఐ కెన్ సీ సో మెనీ షేడ్స్. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, ఇన్వెస్టిగేటివ్ కానీ చాలా ఫైట్ సీక్వెన్సెస్ కూడా చేసినట్టున్నారు. సో ఎలాంటి హోంవర్క్ జరిగింది ఆ క్యారెక్టర్ విన్న తర్వాత? అంటే ఐ హ్యాడ్ టు బీ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ అండి ఈ సినిమాకి. బికాజ్ ఇట్ వాజ్ ఫిజికలీ వెరీ డిమాండింగ్. అండ్ ఒక కామెడీ సినిమాలో, ఒక రెగ్యులర్ సినిమాలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నా మనం పట్టించుకోము. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక పేజ్ అలా తిప్పితే ఎందుకు తిప్పారు ఆ పేజ్ అలా, యునో, లైక్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ పోర్ట్రే ద స్టోరీ లైన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. So I think I had a very strong team together, and ఒకసారి దిగిన తర్వాత we were కంకణం కట్టుకొని ఫినిష్ చేసుకొని వచ్చాము. బట్ అగైన్ నేను చేసింది ఒక ఎత్తు. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వాజ్ రియలీ వంశీ, అండ్ హీ రియలీ హెల్డ్ ద షిప్ వెరీ స్ట్రాంగ్లీ. చాలామంది చాలా చిల్లులు పెడదాం అనుకున్నారు ఆ షిప్కి, బట్ మేము కాపాడుకుంటూ ఒడ్డుకు వచ్చేసాం. ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తాం. About to release.